సాంగ్ ఇది మామూలు లేదన్నా. భీమవరం బాల్మా బాబా అన్నట్టు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి విన్నర్ ఏదన్నా ఉందంటే ఫన్నీగా ఇదే మూవీ. మన ముందుగా థియేటర్లు మొత్తం ఇచ్చే నవ్వులు వేరే లెవెల్ నవ్వులు. భీమవరం బాలుమా సినిమా ఇట్టు కొట్టమా, అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పులిశెట్టి ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి పేగులు బయటకు వెళ్ళి మామూలుగా నవ్వు కాదు. అసలు ఈ నవ్వులు పబ్లిక్ కావాల్సింది నవ్వే. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగా ఒక రాజు ఈ సినిమా ఇట్టు కొట్టారు. ఒక ఫ్యామిలీ అసలు ఫుల్ కామెడీ, ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ. నవ్వులు అసలు సూపర్ డూపర్ ఇట్టు. దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి. ఆల్రెడీ ఇప్పుడు 4వ సినిమా కదా, ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పులిశెట్టి గారు మీకు ఇట్టు పడింది, మీకు ఇంకా తిరుగు లేదు. నవ్వులు నేనైతే ఇప్పటికూ నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఆ నవ్వులు సూపర్ డూపర్ నవ్వులు. ప్లీజ్ అందరు వచ్చేసి థియేటర్కి వచ్చి నవ్వండి. ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించారు. అసలు ఏమి మారి గారు, మీ డైరెక్షన్ ఏంటి, మీ డైలాగ్స్ ఏంటి, అసలు పబ్లిక్ ని ఈ విధంగా నవ్విస్తారా మీరు? అబ్బా జాతిరత్నాలు కాదు, జాతిరత్నాలకు మించి అంతకు మించి 10 మించి ఉంది స్టోరీ. కామెడీ ఫుల్, ఎంటర్టైన్మెంట్ ఫుల్. అసలు చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి వచ్చి ఫుల్ గా నవ్వుకునే టైం అంటే ఇదే. వచ్చేయండి, సినిమా చూడండి. ఇట్టు కొట్టింది సంక్రాంతి విన్నర్ పక్కా, రాసి పెట్టుకోండి. పాటలు చాలా బాగున్నాయి, కామెడీ చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఏదో మైనేశ్వర ఫ్యాన్ చెప్తున్నాను. నిన్న సినిమాకి వెళ్ళాను, 12కి వచ్చాను. అది అంతకంటే హైప్ తో బయటకు వచ్చాను. సూపర్ ఉంది పొలిషెట్ సినిమా. లాస్ట్ లో మాత్రం అద్దె కొట్టేసాడు, కన్నీ ఏడిపించేసాడు జనాలందరినీ. హైలైట్ ఉంది. 3 సినిమాలు వచ్చాయి, ఇది 3rd, 4th అనుకుని 2nd లోకి వచ్చింది. మెగాస్టార్ తర్వాత నెక్స్ట్ మెగాస్టార్ లో సినిమా తీసాడు. హైలైట్ ఉంది, సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్ హిట్ మూవీ. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా నవ్వుతూ ఉంది. ఈ పండుగకి అల్లుడు వచ్చాడు నవీన్ పులిశెట్టి. సూపర్ ఎక్సలెంట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉండాలి. సూపర్ హిట్ మూవీ. చాలా కలెక్షన్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది మూవీ. ఎక్సలెంట్ మూవీ. ఎవరికి బాగుంటుంది, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ధూమ్ తడాకా మూవీని, సూపర్ హిట్ మూవీ. ఇప్పుడు రాజుకి ఎట్లా అంటే క్వాలిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అంటే ఆయనకి రూలింగ్ ఎట్లా చేయాలి సర్పంచ్ గా అనేది మంచిగా మొత్తం సెకండ్ హాఫ్ లో అతను మొత్తం మారిపోతాడు. 2.4 వర్షన్ లాగా. ఫస్ట్ హాఫ్ ఏమో పైసల కోసం ఆశపడతాడు, సెకండ్ హాఫ్ ఏమో మంచిగా ఒక పొలిటికల్ లీడర్ లాగా ఉండాలని అనుకుంటాడు. అదే స్టోరీ. మస్తుంది సినిమా. 4.54 అట్లా ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ. హిట్ కొట్టినట్టే బ్రో. 3 సినిమాలు హిట్ అయినాయి. రాజాసాబ్ కొద్దిగా తక్కువైంది కానీ 3 సినిమాలు సూపర్ హిట్, అంతకు మించి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ బ్రో, సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఫైట్ సీన్స్ కొద్దిగా పర్లేదు బ్రో, బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా అయితే సినిమా 10కి ఒక 8.5, 8 అట్లా ఇవ్వచ్చు. మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ బాగా. అనగానే ఒక రాజు టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది. ముందుగా హీరో గారికి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిండు అప్పట్లో, హీరో గారు ఈ సినిమా కూడా అంత హిట్ కొట్టిండు. ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కామెడీ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా కొత్తగా చేసిరు, డిఫరెంట్ గా చేసిరు. ఇంకా సినిమా చూడడానికి మాత్రం చాలా యూత్ఫుల్ గా, చాలా కలెక్షన్ మాత్రం మూత మోగిపోతుంది. నిజంగా చెప్తున్నా, సినిమా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి కూడా ఇది మంచి ఒక చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే యూత్ కి, ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఉన్నది కామెడీ అంటే చాలా ఎంటర్టైన్మెంట్. పబ్లిక్ కావాల్సిందే కామెడీ. ఎంత ఎంజాయ్ చేస్తారో పబ్లిక్, చాలా మంది ఎంత ఎంజాయ్ చేస్తారు. అంతా బాగుంది కామెడీ మాత్రం. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ దాకా సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది కొత్త చేసారు, డిఫరెంట్ చేసారు. ఈ డైరెక్టర్ గారికి ముందుగా హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఇది మంచి బెస్ట్ మూవీ సార్. డైరెక్టర్ గారికి సూపర్. విన్నర్ మాత్రం చెప్పగలము. పంచ్ లైన్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, జోక్స్ బాగున్నాయి. డెఫినెట్లీ మూవీ బాగుంది చాలా చూడడానికి. ఐ మీన్ నవీన్ పులిశెట్టి చాలా టైం తర్వాత యాక్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా బాగుంది మూవీ. చిన్నవాళ్ళు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ
ఎవరైనా చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. బ్లాక్ బస్టర్ ఇచ్చారు, సంక్రాంతి విన్నర్. కంప్లీట్ గా నవ్వుకున్నాము, చాలా ఎంజాయ్ చేసుకున్నాము. మంచిగా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. 4 సినిమాస్ ఉన్నాయి కదా, ఏ సినిమా బాగుంది? అన్ని బాగున్నాయి అన్న. మెగాస్టార్ మూవీ, మెగాస్టార్ అన్ని కామెడీ, అన్ని దాని చోటు అన్ని కరెక్ట్ ఉన్నాయి. రాజాసాబ్ ఒక్కటి కొంచెం అంత బాగాలేదు, బాకీ మిగతా 3 మూవీస్ రెండింటికి హిట్ టాకే. ఇది చాలా కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండ్, అసలు ఒక లెవెల్లో కామెడీ. ఆయన డైరెక్షన్, రైటింగ్ అన్ని కామెడీ, ఫస్ట్ టైం అన్నట్టు అనిపించలేదు. అదొక చాలా మంచి కామెడీ టైమింగ్ తో యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా చేశాడు. కామిక్ టైమింగ్ చాలా మంచిది, పర్ఫెక్ట్ గా ఉంది. రమీన్ పోలిశెట్టి అన్న మొత్తం సినిమా ఆయన భుజాల మీద తీసుకెళ్లిపోయాడు అంతే. అంతే నెక్స్ట్ సూపర్ స్టార్ ఇంకా ఆయనే. కామెడీ అంటే ఆయనే.